ఇంత ధైర్యం అంటే మీకు భయం ఏదా అని భయం అన్ని మతాలు ఒకటి అని చెప్పాలా? పచ్చి అబద్ధం కదా అది. ఏ మాత్రమైనా అది అబద్ధం కదా. పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు చెప్పండి మీ నోటితో. 5,000 సమానమా? అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా. పోనీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదండి. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదండి. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అది వేరు ఇది వేరు కదండి. మేపేవాడు వేరు మేసేవాడు వేరు. 4 చెప్పానా? సర్వేజన సుఖినో భవంతు అంటాం అని చెప్పే సనాతన ధర్మం. మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే దరిద్ర మతాలు సనాతన ధర్మం సమానం ఎలా అవుతాయి సార్? అకార్డింగ్ బైబిల్ హూ ఆర్ యూ నో? మీకు తెలుసా మీరు ఎవరు? నాకు ఐడియా లేదు. మీరు చదవలేదు కాబట్టి మీరు తెలుదు. బైబిల్ ప్రకారం మీరు ఎవరంటే ఫోన్ చేసి అడిగేద్దాం అనుకుని లైవ్లో. కాదు సార్, మనం ఏదో రామాయణం విన్నాం, ఏదో భౌతికత విన్నాం, చాగంటి గారిది విన్నాను, గరికపాటు విన్నాను, అవి ఆ నాలెడ్జ్ ఉందండి నాకు. మనం అన్ని ఒకటే అని అబద్ధం చెప్తారా చెప్పరు మీరు? ఎవరి మతం వాళ్ళదే కదా. అన్ని మతాలు అబద్ధం కదా. అన్ని మతాలు ఒకటే అనేది అబద్ధం కదా. అవునా? ఈ అబద్ధాన్ని మీరు చాలాసార్లు చెప్పి ఉంటారుగా. చెప్పాను. థ్యాంక్స్. లైన్లోకి వచ్చారు, లైన్లో ఉండండి. నాన్న విక్టర్ రాజ్, వందనాలు నాన్న. బాగున్నారా నాన్న? ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? వినపట్లే. బాగున్నారా బాబు? సిగ్నల్ బాగానే ఉంది, వాళ్ళకి లేదేమో. కర్ణాటక విక్టర్. దేవుడా, ఇంకోటి చేద్దాం. గుంటూరు, ఇతని పేరు హెచ్కేల్. హెచ్కేల్ అంటే మీకు తెలియదుగా, అదో పేరా అనుకుంటారు. హెచ్కేల్ అనేది బైబిల్లో చాప్టర్. మీరు పబ్లిక్లో చదవలేరు అది. ఏమన్నాను? పబ్లిక్లో చదవలేదు, మొగలు కూడా చదవలేరు. బైబిల్ పరమ అశుద్ధ గ్రంథం. ఏమన్నాను? బైబిల్ అశుద్ధ గ్రంథం అని అంటున్నారు. పరమ అశుద్ధ గ్రంథం, కానీ దాని మీద ఏమో పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటుంది. ఇతన్ని అడిగాను, మీ పేరే కదా సార్, ఆ చాప్టర్ చదివి వీడియో చేయండి అన్న. దాదాపు నెల ఉంటుంది, చేయలే. ఎందుకంటే అందులో ఉండే పదాలు మీరు చదివితే వెంటనే మేడ మీద దూకేస్తారు 9th ఫ్లోర్ నుంచి. నమస్తే అండి. హలో హెచ్కేల్ గారు. హలో నమస్కారం అండి. అవి మనకి సిగ్నల్ ఫుల్గా ఉంది, ఇది ఎవరికి కలవట్లేదు. హలో హలో, మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తారా? దేవుడా, ఇంకొక అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్న. నాన్న జర్నీలో ఉన్నావా? అవును సార్, ఇప్పుడే డ్యూటీ ముసుకుని ఇంటికి వెళ్తున్నా సార్. అయ్యో, బండి మీద నాన్న? సార్ బైక్ సార్. పర్లేదు సార్, చెప్పండి సార్. బాగుంది, ఇప్పుడు వాయిస్ బాగా. నాన్న విక్టర్, సార్ చెప్పండి. ఒక ప్రశ్న వచ్చింది, మా మాస్టర్ వచ్చారు. సార్, బైబిల్ ప్రకారం నీవెవరో నీకు తెలుసా అని అడిగాను ఆయన్ని. ఓకే. ఇప్పుడు మీరు బైబిల్ ప్రకారం మీరు ఎవరు? 2 రకాలుగా ఉన్నాను సార్. దీని 2 రకాలుగా, బైబిల్ ప్రకారం 2 రకాలుగా చెప్తా. ఒకటి, ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు. ఇది ఒక రకమైన దేవుని కుమారుడు. అయితే అదే బైబిల్ ప్రకారం ఏం చేస్తారంటే, పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారై అపవాదికి దాసులుగా ఉంటారు కాబట్టి అపవాదికి కుమారులుగా ఎంచబడతారు ఇప్పుడు పాపంలో ఉంటే. సరే, ఇప్పుడు దేవుడు కొడుకులు అన్నారు, అది అర్థమైంది. అపవాది అంటే ఎవరు సార్? అపవాది అంటే సార్ సాతాను, దుర్నీతి, సాతాను అనుకోండి, అపవాది అనుకోండి. ఇప్పుడు సాతాన్ అంటే మన హిందూ గ్రంథాల ప్రకారం మాయానా? ఏమో సార్, హిందూ గ్రంథాల మీద నాకు పట్టులేదు సార్, నాకు తెలియదు. బైబిల్ పోనీ మొత్తం చదివేవనా? చదివాను సార్. కన్నడలో చదివా, తెలుగులోనా? 2 సార్, 2 చదివాను. చదివారు, ఓకే. ఇప్పుడు ఆ సాతాను ఎవరికైనా అన్యాయం చేశాడా? లూసిఫర్ కదా సాతాన్ అంటే. లూసిఫర్ అనేది పేరు సార్, ఎగ్జాక్ట్ గా సాతాను లూసిఫర్ అనేది బైబిల్ క్లారిటీ ఏం లేదు సార్. పోనీ సరే, ఈ సాతాను ఎవరికైనా అన్యాయం చేశాడా? చేశాడు సార్. ఎవరికి? దేవునికి అన్యాయం చేశాడు సార్. అంటే దేవుడి కంటే పవర్ఫుల్? దేవుని కన్నా పవర్ఫుల్ అనేది కాదు కదా సార్. సాతాను కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక భాగమే. దేవునిలో సృష్టిలో ఒక భాగమే. ఏబు గ్రంథం చదివారు కదా సార్ మీరు? ఏబు గ్రంథంలో ఏబు గారి యథార్థత గురించి సాక్ష్యం ఇచ్చింది ఆయనే, అపవాదిని.
ఆయన నీతి ఎలా బ్రతుకుతాడో నీవు ఆయనకు అడ్డకంచెగా వేసావు కాబట్టి ఆయన నీతిగా బ్రతుకుతున్నాడో ఒకసారి తీసేసి నాకు అప్పగించో నేను చూస్తా, ఆయన అంత నేను చూసుకుంటా అని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత కూడా ఆ యోబు గారు నీతిగా యథార్థంగా బ్రతుకుతాడు. అది ఎంత ఇబ్బందులు పెట్టినా ఎంత చిత్రాంశాలు పెట్టినా కూడా అలాగే నీతిని మాత్రం వదలడు. అయితే దేవుడు కండిషన్ మాత్రం పెట్టిండు, నీ ఏదైతే చేసుకో ప్రాణం మాత్రం తీయకూడదని దేవుడు కండిషన్ పెట్టి మరి పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు? అపవాదికి. అంటే అపవాది అంటే వెళ్ళను అనుకోవచ్చా? అనుకోవచ్చు. మన సినిమాలో వెళ్ళం అనుకోండి సార్. వెళ్ళడానికి పర్మిషన్ దేవుడే ఇచ్చాడు. అవును సార్. నువ్వు ఎవరినన్నా ఎలాగన్నా ఏడిపించు కానీ ప్రాణం తీయకూడదని. అవును సార్. ఇప్పుడు మరి ఇలా ఏడిపించేలా దేవుడే ఎందుకు ఇవ్వడం పర్మిషన్? పరీక్షగా సార్. పరీక్ష కోసం. సార్ పరీక్ష కోసం దేవుడు సాతాన్ అనే వెళ్ళను పంపాడు. అవును సార్. ఇప్పుడు సాతాను పరీక్షలో నెగ్గిన వాళ్ళు ఎలా ఉంటారో నెగ్గన వాళ్ళు ఎలా ఉంటారు? సాతాను కొన్ని పరీక్షల్లో నెగ్గిన వారిని మనం మొదటిగా చూసుకుంటే యోబు గారే కనపడతారు సార్. గ్రంథంలో ఓకే, మన లైవ్ లో ఎవరైనా ఒకటి రెండు పేర్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకుతున్న వారినా సార్? ప్రస్తుతం బ్రతుకుతున్న వారిని చెప్పలేం కదా సార్, వాళ్ళ మనస్సాక్షి ఎలాంటిదో. కాదన్నా పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద అరుపులు. నీకు తెలుగులో అనిల్ కుమార్ గారు తెలుసా? తెలుసు సార్. తెలీదా? తెలుసు తెలుసు సార్ తెలుసు. ఆయన వానలు అవి ఆపుతుంటాడు. అవన్నీ ఫ్రాడ్ సార్. అది ఫ్రాడ్ అని, అక్కడికి వచ్చేవాళ్ళు మ్యాడ్ అని, వాళ్ళకి వేసేది రాడ్ అని, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని, టోటల్ బ్యాడ్ అని మనకు తెలియదేంటి? ఎంత జోక్ అంటే, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను విక్టర్. ఇక్కడ విజయలక్ష్మి గారని మేయర్ ఉంది. పాపం ఆవిడకి ఇతని అడ్రస్ అది తెలియక ఆవిడ మేయర్ అయిన కొత్తలో ఇంటర్వ్యూ చేస్తూ, ఏమంటే హైదరాబాద్లో వానొత్తే మునిగిపోతుంటాయి కదా, మీరు ఏం చేయబోతున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడ, నేను ఈ 5 ఏళ్ళు వానలో హైదరాబాద్లో కొరవకూడదని దండం పెడతాను అంది. పిచ్చి తల్లి. అనిల్ నెంబర్ ఎవరైనా పంపించుంటే వర్షమా ఆగిపో అని వీడు ఆపేస్తాడు. మరి తెలవక మరి అంతే కదనా? కాదు, వీడు వానలు ఆపేస్తా. నీకు పోపు తెలుసు కదనా విక్టర్? పోపు ఆయన పెద్ద ఆయన పోపు ఉంటాడు కదా. ఈ పోపు ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడు తెలుసా? కాదు నన్ను వీడియోలు ఉన్నాయి నైనా విక్టర్. వార్తలో కూడా సార్ 6వ అధ్యాయంలో ఏముంటుందంటే వాళ్ళ గురించి స్పష్టంగా మరి ఉంటుంది. ఎవరి గురించి? ఇలాంటి అబద్ధ బోధికుల గురించే. వాళ్ళ గొడవ వదిలేనా? దాని గురించి నేను చెప్పనా? వారు గొర్రెల వలె కనపడుతారు, వాస్తవమునకు వారు తోడేళ్ళు అయి ఉన్నారు. అది నాకు తెలుసు, అది పాయింట్ కాదు. నేను అనేది పోపు గారు ఉన్నారు కదా, ఆయన పెద్దోడు కదా, అంటే ఆయన చాలా గొప్పోడు కదా, ఒక పొజిషన్లో ఉన్నాడు కదా. కానీ ఆయన కూడా వీల్ చైర్లో ఉన్నాడు పాపం, నడవలేకపోతు. పడతారు కదా సార్, శరీరం బలహీనమైనది. అంటే నువ్వేమో ఇలా అంటున్నావు నిజాయితీ కలిగినోడు కాబట్టి. మరి ప్రవీణ్ కుమార్ నెంబర్ ఇచ్చుంటే ఆయన లేచి నడిపించేస్తాడు కదా. అంత సీన్ లేదు సార్, వాళ్ళు ఏదో మాయ చేస్తారు. ప్రవీణ్ కుమార్ బోల్డ్ మందిని, అంటే ఒక వీడియో వచ్చిందని మేం అంటారు కదా, ఒక అతను పొడుగ్గా ఉంటాడు, అతను వచ్చి, సార్ నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను సార్, నడుము దగ్గర ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి సార్ అంటాడు. అలా అనగానే అక్కడ ఆ బ్రహ్మానందం చిన్న మేమొచ్చి రేహా అని వస్తుందన్నమాట. నీకు అర్థమైంది కదా? అని వాడి ఎముకలు పట్టమని ఇరిగిపోయినంట, వీడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేశాడంట. ఇప్పుడు పరిగెత్తేస్తాడు, చెరుకు తోటలో చేతడు బియ్యం దువ్విచ్చని. ఆయన డాక్టరేనో మేము సమర్థించట్లేదు, బైబిల్ కూడా సమర్థించలేదు సార్. నేను అనేది అసలు నా పాయింట్ కాదు. మార్కులో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నా పేరట వచ్చి కొందరు యేసుప్రభుకి 2 రాత్రిలో కానీ ప్రత్యక్షం అయితే ఏం చెప్పారంటే, నీ పేరట మేము అనేక సూచక్రియలు చేసాం, అనేక అద్భుత కార్యాలు చేసాం, అనేక ఇతర కార్యాలు చేసామంటే అప్పుడు యేసుప్రభే అంటాడు, అక్రమం చేయవాళ్ళారా మీరు నా ఎదురు నుండి తొలగిపోండి, మీరు ఎవరో నాకు అసలు తెలియదు అంటాడు ఆయన. అప్పుడు ఆయన ఉన్నప్పుడు 2వ రాకడ సార్, 2వ రాకడలో. రెండో రాకడ ఇంకా రాలేదుగా? రాలేదు సార్. 2వ రాకడలో అలా అంటాడా? అంటాడు సార్.
అది కాదు నాన్న. సరే వాళ్ళ గొడవ ఇప్పుడైతే నువ్వు అనేది ఈ అనిల్ కుమార్ అయినా ప్రవీణ్ కుమార్ అయినా ఇదంతా ఇది వరకు ఒక ఆయన ఉండేవాడు నాన్న బాంబేలో, పేరు తెలియదు కానీ బెస్ట్ కమెడియన్. అసలు 100,000 మంది వస్తే అనేవాడు, వాళ్ళంతా కింద పడిపోయేవారు. అదంతా ట్రాష్ సార్, భాషలు అయితే లేవు. అతను ఆర్ఆర్ఆర్ అని చాలా మంది కిడ్నీలు అవి బాగు చేసాడు, కానీ కిడ్నీ ఫెయిల్యూర్ చచ్చిపోయాడు. అవును సార్.